ఆంధ్రప్రదేశ్ పొత్తు రాజకీయాలు తెలంగాణలో రాజకీయాలపైన ప్రభావం చూపిస్తున్నాయి. ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేన మధ్య పొత్తు కుదిరింది. తాజాగా తెలంగాణలోనూ బీజేపీతో తెలుగుదేశం పార్టీ పొత్తు ఓకే అయినట్లుగా తెలుస్తోంది. పొత్తులో భాగంగా ఖమ్మం సీటును టీడీపీకి ఇవ్వాలని బీజేపీ హైకమాండ్ నిర్ణయించిందని తెలుస్తోంది. టీడీపీకి ఇవ్వాలని డిసైడ్ అయినందునే ఖమ్మం లోక్సభ అభ్యర్థిని ప్రకటించలేదని సమాచారం. ఇక ఖమ్మం సీట్ కోసం జలగం వెంకట్రావు బీజేపీలో చేరారు. తాజా పరిణామాలతో ఆయనకు షాక్ తగిలినట్లుగా చెబుతున్నారు. ఖమ్మం పార్లమెంట్ పరిధిలో టీడీపీ సానుభూతి పరులు, కమ్మ సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. ఈ ఈక్వేషన్స్ కలిసొస్తాయని టీడీపీ, బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్, గుడ్ ఈవినింగ్ రాయనా. లోక్సభ ఎన్నికల్లో విచిత్రమైన పొత్తులు కొనసాగుతున్నాయి. అందులో భాగంగా ఖమ్మంలో కూడా కొంత ఆసక్తికరమైన రాజకీయం కొనసాగే అవకాశం కనిపిస్తా ఉంది. పార్లమెంట్ ఎన్నికలకు నిన్ననే నగారా మోగిన నేపథ్యంలో మే 13న జరిగేటువంటి ఎన్నికలను అన్ని పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధానంగా మనం తెలంగాణ మీద బీజేపీ ఫోకస్ చేసిందని చెప్పుకోవచ్చు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలవాలనేది బీజేపీ ముందడుగు వేస్తా ఉంది. ఆ నేపథ్యంలోనే పార్టీకి సంబంధించినటువంటి అగ్రనేతలంతా కూడా తెలంగాణలో పర్యటిస్తున్నారు. అయితే ఇప్పటికే ఏపీలో బీజేపీ, అటు టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా 3 పార్టీలు కలిసి పనిచేస్తున్నాయి. ఆ ప్రభావం తెలంగాణ మీద కూడా చూపే విధంగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఖమ్మం పార్లమెంటు స్థానాన్ని ఇటు పొత్తులో భాగంగా అటు బీజేపీ, టీడీపీ తెలంగాణలో కలిసి పనిచేసే అవకాశం ఉంది. ఆ నేపథ్యంలోనే ఖమ్మం పార్లమెంటు స్థానంలో బీజేపీకి మొదటి నుంచి పోటీకి పలువురు అభ్యర్థులను వెతికినప్పటికీ కూడా సరైన అభ్యర్థి దొరకలేదు అనేది ఆ పార్టీ చెప్తుంది. ఈ నేపథ్యంలోనే టీడీపీ కూడా ఖమ్మం పార్లమెంటు స్థానం మీద ఫోకస్ చేసింది. బీజేపీతో పొత్తు ఉన్న నేపథ్యంలో టీడీపీ ఖమ్మం పార్లమెంటు స్థానాన్ని బలంగా కోరుతా ఉంది. అందుకే దీని మీద కసరత్తు జరుగుతున్న నేపథ్యంలోనే బీజేపీ పార్టీ ఈ అభ్యర్థిని ప్రకటించలేదు. అన్ని నియోజకవర్గాల్లో కూడా ప్రకటించినప్పటికీ ఖమ్మం నియోజకవర్గంలో అభ్యర్థిని పెండింగ్ లో పెట్టింది. టీడీపీ తోటి ఇదే అంశం మీద పొత్తు కొనసాగుతుంది. టీడీపీ కూడా ఖమ్మం పార్లమెంటు స్థానాన్ని గట్టిగా కోరుతున్న నేపథ్యంలోనే ఒక సందిగ్ధంలో పడిపోయిందని చెప్పుకోవచ్చు. అందుకనే ఇది పెండింగ్ లో పెట్టాది. దీనికి సంబంధించి 1-2 రోజుల్లో ఒక కొలిక్కి వచ్చే అంశంగా కనిపిస్తా ఉంది. టీడీపీ కూడా ప్రధానంగా ఈ సీటును ఆశించడానికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గంలో అత్యధికంగా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ఓటర్లు ఉన్నారు. 7 నియోజకవర్గాలలో కూడా ఒక వైరా నియోజకవర్గం తప్ప మిగతా 6 నియోజకవర్గాల్లో కూడా కమ్మ ఓటర్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందుకనే ఈ స్థానాన్ని వాళ్ళు కోరుతున్న పరిస్థితి. గత హైదరాబాద్ ఆ పరిసర రంగారెడ్డి ఆ ప్రాంతాలతో పోల్చుకున్న తర్వాత ఖమ్మంలోనే అత్యధికంగా కమ్మ సామాజిక ఓటర్లు ఉన్నారు. అందుకనే ఈ స్థానాన్ని బలంగా కోరుతుంది. ఇక్కడ గనక టీడీపీ, ఇటు బీజేపీ పొత్తులో భాగంగా వస్తే మాత్రం గెలుపుకు చాలా అవకాశాలు ఉంటాయి. అట్లాగే బీజేపీ కూడా అదే ఆలోచిస్తోంది. గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ కూడా కొంత ఒంటరిగా పోయిన నేపథ్యంలో డిపాజిట్లు రాని పరిస్థితి, వాళ్లకు ఆ పార్లమెంటులో సీట్లు గెలవడం కీలకం గనక వాళ్లకు పొత్తులో భాగంగా సీటు గెలవడమే ప్రాధాన్యతగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే అభ్యర్థి ఎంపిక కానప్పటికీ కూడా టీడీపీ అయితే పట్టుబడుతుంది. ఖమ్మం లోక్సభ స్థానంలో పోటీ చేస్తామని. అయితే బీజేపీ కూడా అందుకు కొంత ముందుకు వస్తున్నట్టు తెలుస్తా ఉంది. ఖమ్మం నియోజకవర్గాన్ని వాళ్ళకి ఇచ్చేస్తే మిగతా నియోజకవర్గాల్లో టీడీపీ ఉన్నటువంటి మద్దతుదారులంతా కూడా బీజేపీ అభ్యర్థులకు మద్దతు పలుకుతారు. తమకు ఆయా నియోజకవర్గాల్లో అంటే ప్రధానంగా చేవెళ్ల గాని మల్కాజిగిరి నియోజకవర్గాలలో ఎక్కువగా కూడా టీడీపీకి మంచి పట్టుంది. ఆ నియోజకవర్గాల్లో టీడీపీ శ్రేణులంతా కూడా బీజేపీ అభ్యర్థికి మద్దతు తెలుపుతారు కనుక ఎట్లయినా తెలంగాణ మీద కొన్ని ఎక్కువ స్థానాలు గెలవాలంటే ఈ పొత్తులో భాగంగా ముందుకు పోక తప్పదా అనేది ఇరు పార్టీల నుంచి నేతల నుంచి వస్తున్నటువంటి సమాచారం ఉంది. ఏదేమైనా 1-2 రోజుల్లో దీనికి సంబంధించినటువంటి ఒక అంశం కొలిక్కి వచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. అయితే బీజేపీలో ఆశావాహులు ఇప్పటికే ఖమ్మం పార్లమెంటు స్థానాన్ని అడుగుతున్నారు. సీనియర్ నేతలు అడుగుతున్నారు. మొన్న ఈ మధ్య కాలంలో బీఆర్ఎస్ నుంచి
వచ్చినటువంటి జలగం వెంకట్రావు కూడా తనకు టికెట్ వస్తుందన్న ఆశాభావంతో ఆయన వచ్చారు. అదే కమిట్మెంట్ తో పోయినప్పటికీ కూడా ఇప్పుడు టీడీపీ తో చర్చలు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రస్తుతానికైతే పక్కన పెట్టారు. టీడీపీ అయితే బలంగా కోరుతుంది. ఈ టీడీపీకి కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే రాజకీయ ఈక్వేషన్స్ అన్ని కూడా ఇక్కడ ఒకవేళ టీడీపీకి ఇస్తే మిగతా నియోజకవర్గాల్లో తమకు కలిసి వచ్చే అంశంగా కూడా బీజేపీ భావిస్తున్నటువంటి నేపథ్యంలో టీడీపీ అభ్యర్థిని బరిలో దింపడానికే బీజేపీ మొగ్గు చూపే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. రహనా. Okay, Akesh. Thanks for the updates.